హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, మనం కొత్తగా అంగడికి వెళ్తాం. ఏం తెలియని వాళ్ళు మా బర్రెలని కొనుక్కోవాలి అని అంగడికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి బర్రెను చూసి ఎంచుకోవాలి, ఆ బర్రె ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి పాలు ఎక్కువగా ఇస్తుంది అనే దాని మీదనైతే నేనైతే వీడియో చేయబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మై ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. గాలి వెదర్ అయితే అనుకూలిస్తలేదు, మైక్ లేదు కదా, కొంచెం గాలి డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం క్షమించండి. వాయిస్ అయితే గట్టిగా మాట్లాడతా. ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా వినండి, వింటే మీరేం లాస్ గారు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం మార్కెట్కి అంగడికి పోతాం. అంగడికి పోయినప్పుడు అక్కడ చాలామంది బర్రెలని బేరం చేసే వాళ్ళైతే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. బర్రెలని బేరం చేసేటప్పుడు అయితే మనం ఫస్ట్ చూసేది వచ్చేసి ఇక్కడ పొదుగు దగ్గరనైతే ఫస్ట్ చూడాలి మనం. పొదుగు వచ్చేసి ఇప్పుడు ఇది ఇంకా 10 days ఉంది టైము పట్టేసరికి, ఈనేసరికి 20 days ఉంది. ఆ 20 days అయితే ఇంతది. పొదుగు అయితే ఇప్పుడు కనిపిస్తలేదు కానీ కనిపిస్తుంది. స్కిన్ అయితే ఇప్పుడిప్పుడే లూజ్ అవుతుంది. మనకి పొదుగు వచ్చేసి లూజ్ పొదుగు ఉంటుందా లేదా అని ఎట్లా మనకి వెనకాల బ్యాగ్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ అయితే లూజ్ పొదుగు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లూజ్ పొదుగు ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద పొదుగు దగ్గర సన్నుకు మధ్యలో గ్యాప్ వచ్చేసి ఉండాలి. కొన్ని ఏంటి మొత్తం దగ్గరకు వచ్చేసి ఒకే దగ్గర అన్నట్టు ఉంటాయి. బండ పొదుగున్న ఏంటి పాలైతే ఎక్కువ అయ్యాయి. అవి దానికి ఇట్లా బండ పొదుగు అంటే డైరెక్ట్ సన్లు అట్లనే ఉంటాయి డైరెక్ట్, కానీ ఎక్కువనైతే ఉండేవి స్థానాలు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ పొదుగు దగ్గర చూసుకున్న తర్వాత కొన్ని ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చేటి ఉంటాయి కదా, అప్పుడు అవి స్థానాలు అన్నట్టు పాలు ఎక్కువ ఇచ్చే వాటికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. వాటికి ఎక్కువగానైతే ఏదో ఒకటి బేరం చేసే వాళ్ళైతే ఏదో ఒకటి దానికి చేస్తారు, అవి కనబడకుండా చేసేస్తారు. ఒక్కసారి 1-2 సార్లు మాత్రం ఫస్ట్ మనం పరీక్షించాల్సింది మాత్రం పొదుగు విషయంలోనే పరీక్షించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, దూడలు ఈనిన వాటిని కొట్టుకొస్తారు కదా. ఈనిన వాటిని కొట్టుకొచ్చినప్పుడు పాలన్నీ మరగమ్మి పొదుగు చూడగానే అమ్మో గిన్ని పాలున్నాయా అన్నట్టు మనకు కనిపిస్తాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం పిండితే ఆ పొదుగంతా ఎప్పుడో పోతుంది. ఎందుకనంటే ఇక మార్కెట్ వస్తుందని అన్నప్పుడు 2-3 రోజుల ముందు నుండే ఆ పాలన్నీ మరగమ్మేసి అసలు దుడ్డకు కూడా కొన్నే వదిలేసి ఇడిచిపెట్టరు. ఆ పాలన్నీ ఆ పొదుగులు అట్లనే ఉండేసరికి, పిండకపోకుండా ఉండేసరికి మొత్తం ఇట్లా నిమ్మకు కనబడతాయి. పొదుగు ఇట్లా నిమ్మకు కనబడి మొత్తం అబ్బా ఎన్ని పాలిస్తుందో ఏమో అని చూసేటోళ్ళకి వాళ్ళకి ఫస్ట్ తెలియదు కదా, ఎన్ని ఇస్తుందో ఏమో అన్నట్టుగా మోసపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత పిండిన తర్వాత పొదుగంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి బర్రె చూస్తే శృంగారం కనబడాలి. కొమ్ము దగ్గర నుండి మెడ దగ్గరకు వచ్చేసరికి సన్నంగా ఉండాలి మెడ దగ్గర. దీని స్కిన్ వచ్చేసి పల్సటి తోలై ఉండాలి, త్రికోణాకారంలో ఉండాలి బర్రె. మనం చూస్తే ఫస్ట్ త్రికోణం ఎట్లుంటుంది, 3 కోణాలు ఇట్లా వచ్చేసి ఇక్కడ బ్యాక్ వెడల్పు, ఫ్రంట్కి వచ్చేసరికి స్ట్రైట్కి వెళ్ళాలి. త్రికోణాకారంలో అయితే మనకు బర్రె ఉండాలి. ఇక్కడ పైన వచ్చేసి స్ట్రైట్గా కరెక్ట్గా ఉండాలి. కొన్ని ఏంది అని అంటే కొమ్ముల దగ్గర ఇవి కొన్ని వేరే బర్రెలు ఉంటాయి. అవి వచ్చేసి తినడం కానీ ఏవి మనుషులను కొన్ని దగ్గరికి అస్సలు రానియని వాటిని అయితే కొనుక్కోవద్దు. దగ్గరికి రానియని వాటిని మాత్రం కొనుక్కోవద్దు. ఎందుకంటే మనం ఇట్లా వేయనామనుకోరి ఇట్లా చేయగానే కొన్ని చెంగనే కుడతాయి, కాలుతోనన్నది అంతాయి అట్లా. ఎందుకనంటే మనం దగ్గరికి ఎలాంటి మనిషి పోయినా దగ్గరకు వచ్చి చేస్తే ఏమననీయకుండా ఉండాలి. అట్లా
అలాంటి వాటిని అయితే కరెక్ట్ కన్ఫర్మ్గా తీసుకోవాలి. ఎందుకంటే కొత్తగా తీసుకున్న వరకు అయితే బాగా ఇంకా ఎక్కువ వాళ్ళకి అనుభవం లేక అది అలర్ట్గా ఉండలేరు. ఎందుకంటే ఈ అనుభవం బాగా ఉన్న వాళ్ళు ఇది ఎప్పుడు కొత్తది కదా అని చూసుకుంటూ మెదులుతారు. వాళ్ళు నమ్మి కూర్చొని పాలు విండినా ఏది విండినా తన్నే అవకాశాలు ఉంటాయి. కొన్నింటికి ఆవులకి అయినా బర్రెలకైనా కొన్నింటికి వెనకాల కాళ్ళు కట్టేసి మరి పాలు విండుతారు. మీరు చూసే ఉంటారు చాలా సందర్భాలలో మాత్రం వెనకాల కాళ్ళు కట్టేసి పాలు విండే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తంతే అని. కానీ మనం ఊకే కాళ్ళు కట్టేయాలి, అదొక వేస్ట్ టైము. కాళ్ళు కట్టేసి పిండాలని అంటే మాత్రం చాలా కష్టమవుతుంది, చాలా ఇబ్బంది అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ అవి అయ్యేటప్పుడు మాత్రం ఏంది మనం జాగ్రత్తలుగా ఉండాలి. మనం తీసుకొచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు చెప్తారు. బేరగాళ్ళు అంగడికి పోతే మనం చెప్పేటివి ఒక 10 విషయాలు చెప్తారు అనుకోండి. ఆ బర్రె విషయంలో ఏదైనా మనం తీసుకునే బర్రె విషయంలో అయితే ఏదైనా 10 విషయాలు చెప్తే మనకు అందులో ఒక 2-3 నిజాలు అవుతాయి. అది అందుకోసం దాదాపు 99% మాత్రం మనం ఆసాంల దగ్గరనే తీసుకోవాలి. ఎందుకని అంటారా, మనకు గ్యారంటీ చెప్తాడు. దానికి ఎలాంటి ఉన్నా కానీ మనకి ఏం లేకుండా దాని విషయాలలో ఏంటి దాని లక్షణాలు, అది ఎట్లిస్తుంది పాలు ఏంటి అనేది మనకు షూరిటీగా చెప్పగలుగుతాడు. మనం ఏదన్నా అన్నా కానీ పోయి పలానాడు నువ్వు ఈ విషయం చెప్పినావు అని మనకు అడిగేంత కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మార్కెట్కు అంగడికి వెళ్ళి మోసపోకుండా, అవి కూడా మన బై లక్కు మంచిగా ఉంటే మంచిగానే ఉంటాయి, లేకపోతే ఉండవు. ఆసాంల దగ్గరికి వెళ్తే ఇచ్చిన ఆసామికి 4 రూపాయలు, తను సొంతంగా అమ్ముకుంటే తనకే 2 రూపాయలు మిగులుతాయి. ఎందుకంటే అంత కష్టపడి సాదుకొని ఈ బేరం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మధ్యలో వాళ్ళైతే రూపాయి రాకుండానైతే అమ్ముకోరు. అదే ఇచ్చేదేదో ఆసాంకే ఇచ్చి ఆసాం దగ్గరనే కొనుక్కుంటే తన కష్టానికి ప్రతిఫలం దక్కుద్ది. అందుకోసం ఈ పాడి రైతులు చేసే వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి ఆసాంల దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళకింత సహాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు ఉంటుంది. వాళ్ళు అన్నంత రేటు. ఇప్పుడు ఇక్కడే ఆసామి ఇంత ధర అని చెప్తే గంతనా 60,000, 70,000, 80,000 అని ఇక్కడ కొసురుతారు. అదే మార్కెట్కి పోయి బేరం అక్కడ వేస్తుంటే, అక్కడ రేట్లను చూసుకుంటే వేస్తుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, వాడు ఎంత అంటే అంత ఇచ్చేస్తారు. అదే ఇక్కడ ఆసామి తన కష్టానికి తన సొమ్ముకు తాను తగిన ధర చెప్తే మాత్రం అస్సలు దానికి తగిన రేట్ అయితే పెట్టరు. ఇట్లనా అట్లనా అని అంటారు. అది నిజమా కాదా? మీరైతే చాలామంది వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు, మేము కూడా చూసినాం. మా దగ్గరకు వచ్చేసి ఒకటి 70,000 బర్రె ఉండే. సపోజ్ మాదే ముచ్చట 70,000 బర్రె మేము 70,000 చెప్పినాం. అది వచ్చేసి 9-10 లీటర్లు ఇస్తుంది. కానీ అది ఈయనంత వరకు పొదుగు వేయది. పొదుగు వేయకుండా అరే వచ్చిన బేరగాడు గంతే చెప్తాడు, అంత రేటు అది ఈనిన తర్వాత పొదుగు ఇట్లా కనిపిస్తుంది. కొన్ని ఏంది మనం ఆసామి చెప్తాడు, ఈనిన తర్వాత ఆయన గ్యారంటీ ఇస్తాడు. ఎందుకంటే కొన్ని బర్రెలు ఈనిన తర్వాతనే పొదుగు వేస్తాయి, ఈనక ముందుకు అస్సలు చెయ్యి. అది ఎంత చెప్పినా నమ్మలేదు. అదే బేరగాడు మాకు తక్కువనే ఇచ్చిండు, మేము 70,000 చెప్తే 60,000 ఇచ్చేసి కొట్టుకుపోయిండు. అదే మార్కెట్కి పోయిన తర్వాత 10,000 లాభంతో అమ్ముకున్నాడు. అదే మేము చెప్పిన 70,000కి అమ్ముకున్నాడు. చూసిర్రా? అదే మా దగ్గర కొనుక్కోమంటేనేమో మేము అంత రేటు చెప్తానో మా దగ్గర తీసుకోలేదు. అదే బేరగాన్ దగ్గర మళ్ళీ అదే అమౌంట్ పెట్టేసి కొనుక్కున్నారు. అట్లా ఉంటుంది ఈ అంగడికి పోతే పరిస్థితి. మనం బేరం చేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు ఒక రూపాయి దొరకాలని చూస్తారు. అదే ఆసామి సొంతంగా ఏ కూరగాయలే కానీ, పంటనే కానీ, పాడి గేదెలనే కానీ వేటిని ఆసామి తీసుకెళ్ళినా తనకి రూపాయి పెట్టాలంటే ధైర్యం రాదు. అదే బేరగాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, వాళ్ళకైతే ఏం చెప్పినా ఇచ్చేస్తారు. అంటే వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటారు. కానీ దాదాపు ఎక్కువ ఆసాంలోనే నమ్మండి, వాళ్ళకి రూపాయి దక్కేటట్టు చూడండి. వాళ్ళని కూడా నమ్మద్దు అనేది, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు. కానీ కొంచెం కష్టపడే వాళ్ళ పరిస్థితి కూడా చూసి వాళ్ళకు కూడా ధర పెట్టాలి, చేయాలి. చెప్పేదైతే ఇది ఫ్రెండ్స్. అలాంటి ఒకవేళ మీరు కొత్తగా కొనుక్కోవాలనుకుంటే అంగడికి పోతే చూసి కొనుక్కోండి, మోసపోకండి, ఎగిరితపడి కొనకండి. ఎందుకనంటే ఇప్పుడు పాలకి రేటు పెరిగింది కాబట్టి చాలామంది మా ఇంటి మందం ఒకటి ఉంటే సరిపోతుంది అని చాలామంది అనుకుంటారు. కాబట్టి
ఇట్లా తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఒక్కొక్క బర్రెనైతే 70,000 80,000 ఉంది ఇప్పుడే సిచ్యువేషన్. మా సిద్దిపేట డిస్టిక్లో ఉస్నాబాద్ అంగట్లో మాత్రం నిన్న వెళ్ళి చూస్తేనైతే 70,000 80,000 బర్రెలు అయితే ఉన్నాయి. అంతేనా? నిన్న వేయి చూస్తే 70 80 ఎన్ని లీటర్లు ఇస్తుంది? లీటర్కి 10,000 చొప్పున నడుస్తుంది. మీ దగ్గర మీకు ఎంత రేట్ నడుస్తుంది, ఎన్ని లీటర్లు ఇచ్చే బర్రెకి ఎంత రేటు నడుస్తుందో చెప్పండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చితే వీడియోనైతే షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? మళ్ళీ ఇంకొక వీడియోతో తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికైతే మీ ముందుకు వస్తా. తప్పకుండా ఈ పాడి పంట రైతుకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.